హలో హాయ్ నమస్తే, నేను మీ జిఎంఆర్. మీరు చూస్తున్నారు జిఎంఆర్ ఫార్మింగ్ అండ్ లాగ్ ఛానల్. మనమైతే చింతామణి సంతకి అయితే వచ్చాము. చూడండి, బ్యాక్గ్రౌండ్ లో అయితే మంచి మంచి ఆవులు అయితే ఉన్నాయి. ఇక్కడైతే ప్రతి ఆదివారం సంత జరుగుతుంటుంది. ఎవరికైనా లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే చింతామణి కౌ మార్కెట్ అని సెర్చ్ చేయండి, లొకేషన్ అయితే వస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనమైతే వెళ్ళే రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం. ఏం రేట్ చెప్తారు నా? ఇది 1.5. నా పాలు ఎంత పిండొచ్చు? 12 లీటర్లు. పొల్లు అరకడ. చూడండి, 1,05,000 చెప్తున్నారు. పాలు అయితే 12 లీటర్ల వరకు అయితే పిండొచ్చు చెప్తున్నారు. పొల్లు అయితే అరకడంట. పొదుగైతే దించింది చూడొచ్చు. ఆవు అయితే బాగుంది. ఎన్నో ఈత? 2 ఈత. చూడండి, అయితే 2 ఈత అంట. పొదుగైతే బాగా దించింది. పాలు అయితే 12 లీటర్ల వరకు అయితే పిండొచ్చు చెప్తున్నారు. సరే కట్ చూద్దాము. అన్న వాళ్ళు అయితే చిండేది 1,05,000 చెప్తున్నారు. కొద్దిగా బేరం అనేది ఉంటుంది. ఏం రేట్ చెప్తారా? 1,35,000. నా పొల్లు 4 పొల్లు. నా పాలు ఏం పిండొచ్చు? 10 లీటర్లు. చూడండి, 1,35,000 చెప్తున్నారు. ఆరు వాళ్ళైతే అవైతే బాగుంది సార్. పొద్దుగా అయితే చూద్దాము. చూడండి, రొమ్ములు కూడా బాగా పొడుగు అయితే ఉన్నాయి. వాళ్ళైతే 10 లీటర్ల వరకు అయితే పిండొచ్చు చెప్తున్నారు. చిన్నగా ముచ్చటగా అయితే ఉంది. చూడండి, బొబ్బుల కింద కూడా పాలైతే దించింది. సరే కట్ చూద్దాము. పొల్లు అయితే 4 పొల్లు అంట. అవైతే బాగుంది. అమ్మేసిరా? ఏం రేట్కి ఇసిరి? 1,04,000 రూపీస్. మిల్క్ కెపాసిటీ 15. మేలా ఫీమేలా? చూడ బాయ్ బాయ్. చూడండి, 1,04,000 అయితే అమ్మేసినారంట ఆవుని. పొదగైతే బాగా దించింది చూడొచ్చు. పాలైతే పూటకైతే 15 లీటర్లు వస్తుందని చెప్తున్నారు. దినంకైతే 30 లీటర్లు అని చెప్తున్నారు. పొదగైతే భారీగా దించింది చూడొచ్చు. రొమ్ములు కూడా బాగా పొడుగు అయితే ఉన్నాయి. దున్న అయితే ఈనైంది. దూడైతే కుర్రదూడ అనేది చెప్తున్నారు. అంటే మేలు దూడ అనేది చెప్తున్నారు. పాలైతే బాగా పిండుతుందని చెప్తున్నారు. చూడొచ్చు పొదుగు. ఆవు అయితే బాగుంది. పొదుగు అయితే భారీగా అయితే దించింది. దూడ కూడా ఇక్కడే ఉంది. మంచి మంచి ఆవులంతా చింతామణి సంతకి అయితే వస్తున్నాయి. ఎప్పుడైతే ఆదివారం సంత జరుగుతుంటుంది. ఎవరికైనా లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే చింతామణి కౌ మార్కెట్ సెర్చ్ చేసి లొకేషన్ అయితే వస్తుంది. ఇక్కడికైతే వచ్చి చూసి అయితే తీసుకోవచ్చు. 1,04,000 అయితే అమ్మేసినామని చెప్తున్నారు అన్నవాళ్ళు. దూడ అయితే బాగుంది, కానీ కొరదూడంట. ఆవు అయితే బాగుంది. ఏం రేట్ చెప్తారన్నా? 1,15. పొల్లు 2 పొల్లు. తులసిరా? నా పాలు ఎన్ని పిండొచ్చు? 20 లీటర్లు దినంకి. చూడండి, 1,15,000 చెప్తున్నారు. 2 పొల్లు అంట. ఆవు అయితే తులసూరు అనేది చెప్తున్నారు. పాలు అయితే పుట్టుకోవస్తే 10 లీటర్లు పిండొచ్చు. దినంకి అయితే 20 లీటర్లు అనేది చెప్తున్నారు. ఆన్న వాళ్ళైతే చిన్నది. బొగ్గుల కింద కూడా పాలైతే దించింది చూడొచ్చు. 1,15,000 చెప్తున్నారు. కొద్దిగా బేరం అనేది ఉంటుంది. అయితే ఫైనల్ రేట్లు కాదు. కొద్దిగా అయితే బాగా దించింది చూడొచ్చు. రొమ్ములు బొట్టుల కింద కూడా పాలు దించింది. రిప్ కట్ చూడండి.
మంచి మంచి ఆవులంతా చింతామణి సంతకైతే వస్తున్నాయి. ఇక్కడైతే ప్రతి ఆదివారం మెసం జరుగుతుంది. ఆదివారం మార్నింగ్ ఇక్కడికైతే వచ్చి చూసి మంచి మంచి ఆవులు అయితే తీసుకోవచ్చు. ఆవు అయితే బాగుంది. నా ఏం రేట్ చెప్తారో? 1,15. నా పొల్లు 6 పొల్లు 2 అయితా. నా పాలు ఎంత తినచ్చు? 10. చూడండి 1,15,000 చెప్తున్నారు. పాలు అయితే 10-11 లీటర్లు అయితే పిండొచ్చు అని చెప్తున్నారు. పొదుగైతే బాగా దించింది చూడొచ్చు. తోలు కూడా చూపిస్తున్నారు ఆవుని. అన్న వాళ్ళ తెచ్చింది. పాలైతే బాగా పిండుతుందని చెప్తున్నారు. ఒకసారి పొదుగు చూద్దాము. చూడండి పొదుగు రొమ్ములు కూడా బాగా పొడుగు అయితే ఉన్నాయి. 1,15,000 చెప్తున్నారు. కొద్దిగా బేరం అనేది ఉంటుంది. సరే కట్ చూద్దాము. ఆవు అయితే బాగుంది. అన్న వాళ్ళైతే తెచ్చిండేది. మీరైతే ఇక్కడికైతే వచ్చి చూసి బేరమాడైతే తీసుకోవచ్చు. ఆర్పుల్లో తులసూరి. నా ఏం రేట్ చెప్తారో? 1,10. నా పాలెన్ పిండి వచ్చింది 10. చూడండి 1,10,000 చెప్తున్నారు. ఆర్పుల్లో అంట తులసూరి అనే చెప్తున్నారు. పాలైతే 10 లీటర్ వరకు అయితే పిండొచ్చు అని చెప్తున్నారు. ఆన్ వాళ్ళ తెచ్చిండేది. ఆవు అయితే బాగుంది. సార్ పొదుగు చూద్దాము. చూడండి తులసూరికి రొమ్ములు అయితే చిన్న చిన్నగా అయితే ఉన్నాయి. ఆవు ఫేస్ కట్లు అయితే ఇలా ఉన్నాయి. ఏం రేట్లు చెప్తారా? జత మీద అయితే 2,40 చెప్తాను. జత మీద అయితే 2,40. వాడికి 1,20 పడుతుంది. నా పొల్లు కన్నా ఇది 4 పొల్లు, ఇది 6 పొల్లు. ఇది 6 పొల్లు, ఇది 4 పొల్లు. నా పాలు ఎంత పిండొచ్చు? ఇది పూటకి 12 ఇవ్వచ్చు, ఇది పూటకి 14. పూటకి 14. జత అయితే 2,40,000 అని చెప్తున్నారు. సింగిల్గా అయితే 1,20,000, 1,20,000 అని చెప్తున్నారు. ఈ ఆవు అయితే 6 పొల్లు అంట. పాలైతే 14 లీటర్ల వరకు పిండొచ్చు అని చెప్తున్నారు. ఆవు పొదుగు చూడండి. పాలైతే బాగా పిండుతుందని చెప్తున్నారు. సరిప్ కట్ చూడండి. అన్న వాళ్ళ తెచ్చిండేది. ఈ ఆవు అయితే 12 లీటర్ల వరకు అయితే పిండొచ్చు అని చెప్తున్నారు. అయితే దించింది. అన్న వాళ్ళ తెచ్చినది. ఆవులు అయితే బాగున్నాయి. 2,40,000 చెప్తున్నారు. కొద్దిగా బేరమనే ఉంటాయి. మీరైతే ఇక్కడికైతే వచ్చి చూసి బేరమాడైతే తీసుకోవచ్చు. చింతామణి సంస్థ అయితే పై నుంచి వ్యూయింగ్ చూడండి. ఇక్కడైతే ప్రతి ఆదివారం మెసేజ్ జరుగుతుంటుంది. ఎవరికైనా లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే చింతామణి కో మార్కెట్ అని సెర్చ్ చేస్తే లొకేషన్ అయితే వస్తుంది. అయితే చాలా పెద్ద సంత మరియు ఫేమస్ సంత. ఇక్కడికైతే మంచి మంచి భారీ ఆవులు అయితే వస్తుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.